గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం బహుళపక్షం, తిథి అష్టమి ఉదయం 8:50 తదుపరి నవమి, నక్షత్రం జ్యేష్ఠ సాయంత్రం 4:22 తదుపరి మూల, వర్షం రాత్రి 12:10 నుంచి 1:49 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:51 నుంచి 1:38 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:12 నుంచి 3:59, అమృత గడియలు ఉదయం 7:24 నుంచి 9:02 వరకు, రావుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:20. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే 10 రోజులు 12 రాష్ట్రాలు నేటి నుంచి ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన, తెలంగాణలోనూ లోక్సభ ఎన్నికల ప్రచార సభలు, నేడు ఆదిలాబాద్లో, రేపు సంగారెడ్డిలో పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కూడా ఉన్నాయట. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రానున్న 10 రోజుల్లో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నారు. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారట. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర పెరగాలి, ఇది మన గుర్తింపు గౌరవానికి సంబంధించిన అంశం అంటూ మరో వార్తని ఈనాడులో ఇచ్చారు. పదవుల్లో ఉత్తర దక్షిణ భారత్ల మధ్య సమతూకం లోపించింది. గవర్నర్ పేట్ టు గవర్నర్స్ హౌస్ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇంటెలిజెన్స్ ఆరా వీసీ అభ్యర్థులపై అని చెప్పేసి మరో వార్త ఇచ్చారు. త్వరలో ఆ ప్రభుత్వానికి నివేదిక, జాబితా నుంచి వివాదాస్పందులను తొలగించే యోచన. పాక్ ప్రధానిగా షహబాజ్, పార్లమెంట్లో నవాజ్ సోదరుడి విజయం, రెండోసారి బాధ్యతలు చేపట్టనున్న నేత, ఎన్నికైన వెంటనే కాశ్మీర్ ప్రస్తావన వచ్చిందట. 1వ తేదీన జీతాలు, పింఛన్లు చెల్లించాం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడారు. ఆ అంశాన్ని ఇచ్చారు. 5,278 మందికి సీఎం చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ నేడు చేయనున్నారట. సీఎం రేవంత్తో భద్రాచలం ఎమ్మెల్యే భేటీ కానున్నారు. కాంగ్రెస్లోకి వరంగల్ మేయర్ సీఎంను కలిసిన బంగారు శృతి అని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. ఆర్నా కాళేశ్వరానికి నిపుణుల కమిటీ వెళ్లనుంది అని చెప్పేసి మరో వార్త ఇచ్చారు. సాంకేతిక అవగాహన లేకుండా బ్యారేజ్లను నీటితో నింపాలంటున్న భరత నేతలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కరీంనగర్ నుంచి భరస ఎన్నికల శంకరావం అంటూ వార్తిచ్చారు. 12న బహిరంగ సభ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల నేతలు సమీక్షించనున్నారు. అభ్యర్థులుగా వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్లకు అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. డిస్కంల అనుమతి అక్కర్లేదు, ఇళ్లపై సౌర విద్యుత్ ఏర్పాటుకు 10 కిలోవాట్ల వరకు మినహాయింపు ఉందట. కేంద్ర విద్యుత్ శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా ఈనాడులో ఇచ్చారు. ఇండియా ఎన్నికల నగార, పాట్నాలో జన్ విశ్వాస్ మహా ర్యాలీ, పాల్గొన్న కూటమి అగ్రనేతలు. బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం నిర్వహించిన జన్ విశ్వాస్ ర్యాలీలో వివిధ పార్టీల నేతలు సంఘీభావం చిత్రంరెడ్డి రాజా, సీతారాం యేచూరి, మల్లికార్జున ఖార్గే, లాలూ ప్రసాద్ యాదవ్, రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈనాడులో ఇవ్వడం జరిగింది. అవి ఈనాడులో ఇచ్చినటువంటి ఈరోజు ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. కాంగ్రెస్ పై వ్యతిరేకత అంటూ ప్రధాన హెడ్లైన్ గా సాక్షులు ఇవ్వడం జరిగింది. ప్రజలకు కొద్ది రోజుల్లోనే మనం యాదికొస్తాం, పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కొత్త ప్రభుత్వం ప్రజలకు నీళ్లు, కరెంట్ ఇవ్వడం లేదు, రైతులు రోడెక్కే పరిస్థితి వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి బీఆర్ఎస్ తోనే మేలు జరుగుతుందనే చర్చ ప్రజానీకంలో మొదలైంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీతోనే ప్రధాన పోటీ అన్న మాజీ సీఎం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కరీంనగర్, పెద్దపల్లి అభ్యర్థులుగా వినోద్ కుమార్, కొప్పుల ఖరారు. నేడు వీరిద్దరి పేర్లతో పాటు బీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటించనున్నారు కేటీఆర్. కరీంనగర్ నుంచి ఎన్నికల శంకరావం 12న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారట. బీఆర్ఎస్ నుంచి లోక్సభకు కొత్త వారే, పార్టీని వరుసగా వీడుతున్న సిట్టింగ్ ఎంపీలు, ఎన్నికల ఖర్చు భరించే వారికి టికెట్లు అందే ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. 2 రోజులు రాష్ట్రంలో ప్రధాని, నేడు నాగ్పూర్ నుంచి నేరుగా ఆదిలాబాద్కు మోదీ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. పార్టీ ఎన్నికల ప్రచారాన్ని సైతం ప్రారంభించనున్న మోదీ, బహిరంగ సభల పార్టీకి మరింత ఊపు తెస్తామని భావిస్తున్న బీజేపీ నేతలు, స్వాగతం పలకనున్న గవర్నర్, సీఎం, ఇతర నేతలు. హామీ ప్రకారం గ్యారంటీల అమలు అంటూ మరో వార్తని సాక్షిలో ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ గృహజ్యోతి పథకం ఫేమస్ అని, కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంటు మొత్తం బోగస్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన నల్గొండలో సుడిగాలి పర్యటన చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం 90 రోజుల్లో 4 గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామని చెప్పేసి ఆయన తెలిపారట. ఉత్తర దక్షిణాల మధ్య ఇక కరెంట్ రైల్,
ఉత్తర దక్షిణ భారతం మధ్య ఇకపై పూర్తిగా విద్యుత్ రైళ్లు మాత్రమే నడవనున్నాయట. డీజిల్ ఇంజన్లు అవసరం లేకుండా పూర్తిగా ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వాడకానికి రైల్వే శాఖకు వీలు కలిగిందట. కేవలం షంటింగ్ లాంటి పనులకు మాత్రమే డీజిల్ ఇంజన్లను పరిమితం చేయొచ్చని తెలిసిందట. కాంగ్రెస్ దోకేబాజ్ పార్టీ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారట. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఓట్లు దండుకున్న ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక వాటిని కోతలు పెడుతూ ప్రజలను మోసం చేస్తుందన్నారని చెప్పేసి ఆంశాన్నిచ్చారు. ఉత్తర రింగుకు ఈపీసీ, దక్షిణ రింగుకు బీఓటీ అంటూ వార్తిచ్చారు. ఆర్ఆర్ఆర్ టెండర్లపై కేంద్రం యోచిస్తుంది. ఉత్తర రింగ్ వ్యయం పూర్తిగా కేంద్రానిదే. దక్షిణ భాగంలో నిర్మాణ సంస్థకు టోల్ బాధ్యత ఇవ్వనుంది అంటున్నారు. 9,000 ఉద్యోగాలు 9 నెలల్లో గురుకుల విద్యా సంస్థల నియామకాలు బోర్డు రికార్డు అంటున్నారు. న్యాయ వివాదాలకు తావు లేకుండా విజయవంతంగా ఉద్యోగాల భర్తీ. ఇప్పటికే 2,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది. మరో 6,500 మందికి నేడు సీఎం చేతుల మీదుగా పంపిణీకి ఏర్పాటు చేశారట. కాళేశ్వరానికి ఆల్రెడీ 4 నెలల్లో మేడిగడ్డ, అన్నారం, సుదిల్లా బ్యారేజ్ల డిజైన్లు నిర్మాణ లోపాలపై అధ్యయనం చేయనున్నారట. సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యార్ నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన ఎన్డీఎస్ఏ సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలని కమిటీకి మార్గదర్శకాలు చేశారట. 4 నెలల్లోగా నివేదిక సమర్పించాలని గడువు. ఆ తర్వాతే మరమ్మతులు, పునరుద్ధరణ పనులు. అప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆల్డే ప్రకటించినట్లు తెలిపారట. మేడిగడ్డ ఇంజనీర్లపై త్వరలో వేటు. వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ జారీపై సర్కార్ సీరియస్ అయిందట. కొత్త ప్రభుత్వం ఏర్పడుతూనే 100 రోజులు ఎజెండా. మంత్రివర్గ సహచరులతో మోదీ భేటీ అయ్యారు. వికసిత్ భారత్ పై మేధోమథనం, దార్శనిక పత్రంపై సుదీర్ఘంగా చర్చించారట. మరో వార్త సాక్షిలో చూస్తే రాజకీయాలకు హర్షవర్ధన్ గుడ్ బై చెప్పారంటిచ్చారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలో బరిలోకి దిగనున్న అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించిన మరుసటి రోజే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటించడం జరిగిందట. పాకిస్తాన్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్ ఎన్నిక. నేడు నూతన ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారట. నేటి నుంచి డిఎస్సి దరఖాస్తులు సమగ్ర వివరాలతో బులెటిన్ విడుదల చేయనున్న విద్యాశాఖ అనే వార్తని పూర్తి వివరాలతో సాక్షులు ఇచ్చారు. మరి సాక్షులో మరికొన్ని వార్తలను చూసేద్దాం. కాంగ్రెస్ కు గరిష్ట సీట్లు ఖాయం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గరిష్టంగా సీట్లు కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారట. హిమగిరులకు పెనుముప్పు. 2100 నాటికి హిమాలయ పర్వతాల్లోని 75% మంచు కరిగిపోయే ప్రమాదం ఉందని ఇండియా పర్యావరణ నివేదిక 2024లో తేల్చి చెప్పేసిందట. ట్రంప్కు హ్యాట్రిక్ విజయాలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ట్రంప్ మరో 3 రాష్ట్రాల ప్రైమరీల్లో గెలుపొందారు అని చెప్పేసి వార్తిచ్చారు. వాట్సాప్ నుంచే వేరే యాప్లకు, ఇకపై వాట్సాప్ నుంచే సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఇతర యాప్లకు మెసేజ్లను పంపుకోవచ్చు అనే వార్తిచ్చారు. మగ పిల్లల పెంపకంపై ప్రత్యేక కథనాన్ని సాక్షిలో ఇచ్చారు. తీవ్ర వ్యాధుల ఆదుకునే అస్త్రం, క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్, మారిన జీవనశైలితో వ్యాధుల ముప్పు అని చెప్పేసి దానికి సంబంధించిన కథనాన్ని కూడా సాక్షిలో ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. తెలుగువారి ప్రభావం తగ్గుతుంది. దేశ రాజకీయాల్లో ఇది మంచిది కాదు. పార్ట్ టైం పొలిటీషియన్ల వల్లే ఈ పరిస్థితి వస్తుంది. ఇది మన మనుగడకే ముప్పు. మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు ఆత్మకథ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారట. ఉత్తరాది పెత్తనంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఆ వార్తని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. కాళేశ్వరానికి 4 నెలలు ఆల్డే, బ్యారేజ్ల డిజైన్ల నిర్మాణంపై అధ్యయనానికి కమిటీ అని చెప్పేసి ఆ వార్త ఇచ్చారు. నేడే మోదీ రాక ఆదిలాబాద్ బహిరంగ సభలో పాల్గొనున్న ప్రధాని. రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ప్రారంభం. రూపాయలు 6,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే 5 ఏళ్లలో ఏం చేద్దాం? సర్కార్ ఏర్పడగానే తొలి 100 రోజుల్లో కార్యాచరణలేంటి? మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి మేధోమథనం చేశారు అనే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతోనే పార్టీ ఓటమి అని చెప్పేసి మరో వార్తని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. కేసీఆర్ గెలవాలని ప్రజలు కోరుకున్నారు. ఓడిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఇంకా తగ్గలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ. ఏఆర్ఎస్ను విమర్శించి ఇప్పుడు అమలు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపడదాం. బీఆర్ఎస్ శ్రేణులతో మాజీ సీఎం కేసీఆర్. 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభ అనే వార్తనిచ్చారు.
బీఆర్ఎస్లో పోటీకి సిట్టింగ్లు విముఖం. చెవెల ఎంపీ రజితారెడ్డి, మానుకోట ఎంపీ కవిత వెనకంజ. ఇప్పటికే బీజేపీలో చేరిన కొందరు నేడో రేపో మరో ముగ్గురు అని చెప్తున్నారు. బీఆర్ఎస్కు మరో షాక్. కమలం గూటికి ఆరూరి రమేష్ వెళ్లారట. నేడో రేపో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే ఏర్పాట్లు చేస్తున్నారట. వరంగల్ ఎంపీ సీటుపై బీజేపీ నుంచి ఆరూరికి హామీ ఇవ్వనున్నారు అని వార్తిచ్చారు. అలాగే సీఎంతో వరంగల్ మేయర్ భేటీ అయ్యారు. గుండు సుధారాణి అస్తంగూటికి వెళ్తారని ప్రచారం. కాంగ్రెస్లోకి 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకట్రావు భేటీ. కాంగ్రెస్లోకి వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ వెళ్లారు. ఆ అంశాన్ని చిత్రాలను ఇవ్వడం జరిగింది. కదిలిన యంత్రాంగం. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వట్టి నాగులపల్లి భూముల సర్వే మొదలైందంట. అధికారులతో కలిసి వివరాలు సేకరించిన తహసీల్దార్ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక ఇస్తామని వెల్లడించారట. తాను కొన్నది భూదాన్ భూమి కాదన్న ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి వివరణకు రికార్డులకు కుదరని పొత్తన 2014 భూమి రిజిస్ట్రేషన్ 2021లో రికార్డులో నమోదైంది అని పూర్తి వివరాలు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. జగన్ కు భారీ ఓటమే. ఆంధ్రలో టీడీపీ గెలుపు ఖాయం. ప్రజల్లో అభివృద్ధి కోరుతారు. యువత ఉద్యోగుల్లో అడుగుతారు. భవంతిలో కూర్చొని బటన్ నొక్కితే ఓట్లు రాలవు. జగన్ కు కేసీఆర్ గతే అంటూ పీకే మాట్లాడారు. ఆ అంశాన్ని ఇచ్చారు. పట్టణ ప్రాంత తలసరి ఖర్చులో దక్షిణాదిన తెలంగాణనే టాప్. ఆ జాబితాలో జాతీయ స్థాయిలో 5వ స్థానంలో ఉందట. జాతీయ సగటు కన్నా మనదే ఎక్కువ ఉంది. ఉత్తరాదిన పలు పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలే ఈ విషయంలో మెరుగని చెప్తున్నారు. సిగరెట్లు, మద్యం, అద్దె, వైద్యం, రవాణా తదితర ఆహారేతర వ్యయాల్లో పెరుగుదల, 11 ఏళ్లలో ఆహారంపై తగ్గిన ఖర్చు, 2022-23 గృహ వినియోగ వ్యయ సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో మరికొన్ని వార్తలు చూస్తే ఇండియా ఎన్నికల బేరీ అనే వార్త ఇచ్చారు. అలాగే టీచర్ పోస్టులకు దరఖాస్తులు నేటి నుంచే. అభ్యర్థులకు ఏప్రిల్ 2 వరకే అవకాశం ఉంది. రోస్టర్ సబ్జెక్టుల వారి పోస్టులు ప్రకటించనున్నారట. నేడు మరో 5278 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు సీఎం. ఎల్బీ స్టేడియంలో సీఎం చేతుల మీదుగా పత్రాలు అందుకోబోతున్నారని వార్తించారు. 11 సీఎం భద్రాచలం పర్యటన. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు శ్రీకారం చుట్టనున్నారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. కరీంనగర్లో కథనబేరి. పార్లమెంట్ సమరానికి బీఆర్ఎస్ రెడీ అయింది. 12న భారీ సభ నిర్వహించనున్నారట. మళ్ళీ 6 బోర్ల రామ్రెడ్డి. మూషంపల్లి రైతులకు కన్నీటి కష్టాలు. తోటను కాపాడుకునేందుకు మరో భగీరథ యత్నం. సమైక్య పాలనలో సాగునీటి కోసకు ప్రతీక రామ్రెడ్డి. దుర్భిక్ష పరిస్థితులకు ఎదురొడిన సాహసిగా గుర్తింపు. 100 బోర్లు వేసి బోర్ల రామ్రెడ్డిగా మారిన రైతు. 8 ఏళ్లు సాపిగా సాగు. ఇప్పుడు మళ్ళీ మొదటికి నీళ్లు లేక బత్తాయి తోట ఎండుతుండటంతో రంది. 1.5 లక్షల ఖర్చుతో 6 బోర్లు, 6 లక్షలతో పైప్ లైన్. మూషంపల్లి, ఎర్రబెల్లిలో ఇలాంటి రైతులు ఎందరో ఉన్నారని వార్తించారు. ఇసుక కదలడం వల్లే అంటూ వార్తించారు. అంతర్గత ప్రవాహంతో మేడిగడ్డలో పిల్లలు కుంగుబాటు జరిగాయి. నీటి ప్రవాహ ఉధృతి వల్లే కొట్టుకుపోయిన ఇసుక. 2 చోట్ల గ్యాప్ ఫలితంగా కుంగిన పిల్లర్. ఈ ఆర్టీ టెస్ట్లో నిర్మాణ సంస్థ ప్రాథమిక నిర్ధారణ ఫౌండేషన్ను పూర్తి స్థాయిలో పరీక్షించాల్సిందే. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు ఏజెన్సీ ససమెరా చేస్తుందంటున్నారు. కాళేశ్వరంపై 5 మెన్ కమిటీ, నిపుణుల కమిటీని నియమించిన ఎన్డీఎస్ఏ చంద్రశేఖర్ అయ్యర్ సారథ్యంలో ఏర్పాట్లు. ఆయన బ్యారేజ్ పరిశీలన 4 నెలల్లో పూర్తి నివేదిక దీనికి సంబంధించి ఇవ్వనున్నారట. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా నమస్తే తెలంగాణలో ఇచ్చారు. బీజేపీలో టికెట్ల మంటలు. 9 మందితో తొలి జాబితా. రాష్ట్ర ముఖ్య నేతల అసంతృప్తి. హైదరాబాద్లో మొగోడలేడా అని రాజాసింగ్ వ్యాఖ్య. మల్కాజ్గిరిలో అల్కబూనిన పలువురు నాయకులు. నాగర్ కర్నూలు, జహీరాబాద్లోనూ అసంతృప్తి సెగలే. మెదక్, ఆదిలాబాద్, మహబూబ్నగర్ టికెట్లపై ఉత్కంఠ ఉందని చెప్తున్నారు. హర్షవర్ధన్ గుడ్ బై చెప్పారు. టికెట్ నిరాకరణతో బీజేపీకి కేంద్ర మాజీ మంత్రి రాజీనామా చేశారట. ఢిల్లీలో తగ్గుతున్న తెలుగు ప్రభ. జాతీయ రాజకీయాల్ని శాసించిన నీలం. పివి ఎన్టీఆర్ గత వైభవం ఇప్పుడేది. నాయకత్వం లోటును పూడ్చాలి అంటూ రేవంత్ తెలిపారట. నేటి వరకు జేఈ దరఖాస్తు గడువు. 6-7 తేదీల వరకు సంవరణకు అవకాశం ఇస్తున్నారు. మోదీ హామీకి 5 నెలలు. అమలు కాని పసుపు బోర్డు హామీ. అటకెక్కిన ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణ. తెలంగాణపై వివక్ష, నిధులు అన్యాయం. నేడు ఆదిలాబాద్లో ప్రధాని పర్యటన అంటూ ఆ వివరాలు ఇచ్చారు. 3 పగులుడే. ఏదైతే మరో వార్త చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణలో
మాడు పగులుడే దంచి కొట్టుతున్న ఎండలు, శివరాత్రికి ముందే వేసవి మంటలు, వారంలోనే 40 డిగ్రీలకు చేరనున్న పగటి ఉష్ణోగ్రతలు, ఈ వేసవిలో సాధారణం కంటే 5 డిగ్రీలు పెరిగే ప్రమాదం ఉందని చెప్పేసి తెలిపిందంట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా నమస్తే తెలంగాణలో ఇచ్చారు. అలాగే పోటీ పరీక్షలు అకాడమిక్ సంబంధించిన మెటీరియల్ నేటి నిప్ని పేపర్లో ఈరోజు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు ఇప్పుడు మనం కేదార్నాథ్ ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. हर भोले नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. गंगाधराय शिव गंगाधराय, हर हर भोले नमः शिवाय. गंगाधराय शिव गंगाधराय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. सोमेश्वराय शिव सोमेश्वराय, हर हर भोले नमः शिवाय. सोमेश्वराय शिव सोमेश्वराय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय,
भोले नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय कोटेश्वराय शिव कोटेश्वराय हर हर भोले नमः शिवाय कोटेश्वराय शिव कोटेश्वराय हर हर भोले नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः ఈరోజు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే బకాయిలు రూపాయలు 45 కోట్లు, కిట్లు ఇచ్చి పైసలు మార్చారు, బాలింతలు గర్భిణులు ఎదురుచూపులు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెంచేందుకు గత ప్రభుత్వం కేసీఆర్ కిట్లు అందజేయడం జరిగింది. ఈ పథకం ప్రారంభమైనప్పటికీ నుంచి గర్భిణులు సర్కార్ దవాఖానకు రావడం మొదలైంది. ఆడపిల్ల పూర్తే రూపాయలు 13,000, మగపిల్లాడైతే 12,000 ఇచ్చేవారని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. ఇందూరు వనితలు అనితర సాధ్యులు 11,000 మందితో తైక్వాండో ప్రదర్శన, ఇండియన్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్లో చోటు. ఇందూరు వనితల అనితర సాధ్యులని వారిని చూస్తే ఇకపై ఆకతాయిలు భయపడాల్సిందేనని రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఆదివారం 11,000 మంది మహిళలు అమ్మాయిలతో తైక్వాండో ప్రదర్శన నిర్వహించారట. ఈ నెల 15 వరకే బియ్యం పంపిణీ, రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ ఈసారి 1వ తేదీనే ప్రారంభించారు. ఇదివరకు 2వ వారాల్లో షురూ చేస్తే వారు కొన్నిసార్లు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితులు. దీంతో కార్డుదారులు దుకాణాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇది డీలర్లకు కూడా తలనొప్పిగా మారేది. పేదలకు అందించే రేషన్ కోటా పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించింది. 1వ తేదీన పంపిణీ ప్రారంభించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చావన్ జిల్లా అధికారులకు లేఖ పంపించారట. ఆ వార్తనిచ్చారు.
అలాగే వ్యాపారులకు రాత్రి సమయం సడలింపు. రానున్న పండుగలకు మహాశివరాత్రి, గుడ్ ఫ్రైడే, రంజాన్, ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఏప్రిల్ చివరి వరకు వ్యాపార దుకాణాలకు రాత్రి 10:30 నుంచి 12 గంటల వరకు సడలింపు ఉంటుందని సిపి కల్మేశ్వర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదేశాలను పోలీసు అధికారులకు జారీ చేసినట్లు వెల్లడించారు. నీటి విడుదల నిలిపివేత. నిజాంసాగర్ జలాశయం ప్రధాన కాల్వ నుంచి నీటి విడుదలను నిలిపివేసినట్లు జలవనరుల శాఖ ఏఈ శివప్రసాద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలపడం జరిగిందంట. అంగన్వాడీలో నిఘా నేత్రాలు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు పౌష్టికాహారం సక్రమంగా అందించడం, చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను పూర్తి స్థాయిలో నేర్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్రానికి వచ్చిన సరుకులు, విద్యార్థుల హాజరు అంగన్వాడీ పూర్తిగా సీసీ కెమెరాలతో పరిశీలించేలా కొత్త విధానాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని వార్తనిచ్చారు. వేతనాలు అందక ఉద్యోగాలు వేత. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో పనిచేసి ఉపాధి హామీ అధికారులు, సిబ్బందికి 3 నెలలుగా వేతనాలు అందడం లేదు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల జీతాలు రావాల్సింది. పిల్లల ఫీజులు, ఇంటి అద్దెలు చెల్లించేందుకు అప్పులు చేయాల్సి వస్తుందని వాపోతున్నారట. తల్లిదండ్రుల సహకారంతోనే పోలియో నిర్మూలన. దుబ్బ యూపీహెచ్సీలో చుక్కల మందు వేసిన అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అంటూ ఆ వార్తను ఈనాడులో ఇచ్చారు. కొత్త దరఖాస్తులకు మార్గం ఏది? ప్రజాపాలన సైట్ మూసివేతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే వార్తనిచ్చారు. ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వం ఎమ్మెల్యే అని చెప్పేసి ఉపాధ్యాయురాలకి జ్ఞాపిక అందజేసిన గ్రామీణ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పక్కన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు. గోదావరి బోర్డు అధ్యక్షుడి రాక. పోచారం జలాశయాన్ని ఆదివారం గోదావరి నది జలాల నిర్వహణ బోర్డు అధ్యక్షుడు ముఖేష్ కుమార్ సిన్హా సందర్శించడం జరిగిందనే వార్తనిచ్చారు. 3,57,280 క్వింటాల పంచదార ఉత్పత్తి. అర్లూరు ఎల్లారెడ్డి శివార్లోని గాయత్రి పరిశ్రమలో గత 107 రోజులుగా 3,22,940 టన్నుల చెరుకును గానుగా అందించగా 3,57,280 క్వింటాల పంచదార ఉత్పత్తి చేసినట్లు పరిశ్రమ ఉపాధ్యక్షుడు వేణుగోపాలరావు తెలిపారట. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. టమాటా కిలో ₹10. ఏ వంట అయినా టమాటా ఉండాల్సిందే. కిలో ధర ₹100 పలికిన కనీస పావు కిలో అయినా కొనుగోలు చేసి వినియోగించిన రోజులున్నాయి. అలాంటిది టమాటా ధర ₹10 ఉంటే ఇంకేముంది? బీబీపేట ఆదివారం వారసంతలో వినియోగదారులు 2 నుంచి 5 కిలోల చొప్పున కొనుగోలు చేశారు. వివాహాల సమయం, దానికి తోడు వేసవి కాలం కావడంతో టమాటా చట్నీలు పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారనే వార్త ఇచ్చారు. 8 నిమిషాల్లో 10 పద్యాలు. కామారెడ్డి జిల్లా దోమకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నారగుల భవానీ వేమన శతక పద్యాలు చదవడంలో దిట్ట. 100 పద్యాలు అలవోకగా తప్పులు లేకుండా 8 నిమిషాల్లో చదివేస్తూ అబ్బురపరుస్తుంది అని చెప్పేసి ఆమెకు సంబంధించిన వివరాలు ఇచ్చారు. క్రమబద్ధీకరణ కాలేనా? న్యాయం చేయాలని ఐఈఆర్పీలు వేడుకోలు. సమగ్ర శిక్షణలో 20 ఏళ్లుగా పనిచేసిన ఐఈఆర్పీలు పరిస్థితి ఆగమో గోచారంగా మారింది అనే వార్త ఇచ్చారు. పాఠశాల నిధులు వినియోగంపై నీళ్లు. విద్యా కమిటీల రద్దుతో అయోమయం. పాత విద్యా కమిటీలను రద్దు చేయడం, నూతన కమిటీ ఎన్నికలకు బ్రేక్ పడడంతో నిధుల వినియోగంపై నీళ్లు అలుముకున్నాయనే వార్తిచ్చారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు పూర్తి. రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలో ప్రాతినిధ్యం వహించేందుకు జిల్లా క్రీడాకారులను ఎంపిక చేశామని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూలోకం విజయకాంతరావు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు వరం జిల్లాలో 52,044 మంది నమోదు. భవన నిర్మాణ రంగాల కార్మికులకు లేబర్ కార్డు పరంగా మారింది. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది అనే వార్తని పూర్తి వివరాలతో ఈనాలో ఇవ్వడం జరిగింది. అలాగే నీటి ఊటకు చెక్ అంటూ వార్తించారు. మాధవ్ నగర్ ఆర్యూబీ వద్ద నీటి ఊట ద్వారా తరచు భారీగా నీరు వచ్చి చేరుతుంది. దీంతో ద్విచక్ర వాహనదారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనే వార్తని, దానికి సంబంధించిన నీటి ఊటకు చెక్ అనే వార్తించారు. అలాగే సైబర్ మోసం. బాన్స్వాడలో రివార్డ్ పాయింట్స్ వస్తాయని లింక్ తెరిచి చూస్తే సైబర్ నేరగాళ్లు బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ వార్తించారు. కామారెడ్డికి సంబంధించి గుర్తు తెలియని పదార్థం పేలి మహిళకు గాయాలైన ఘటన అన్నారంలో చోటు చేసుకుంది. ఆ వార్తని కూడా ఈనాడులో ఇవ్వడం జరిగింది. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. అడుగంటుతున్న ఆశలు. జిల్లాలో పడిపోయిన భూగర్భ జలాలు, నీరందక ఎండిపోతున్న పంటలు, ఆందోళన చెందుతున్న అన్నదాతలోనే వార్తిచ్చారు. పల్స్ పోలియో విజయవంతమైంది. 95% చిన్నాలకు చుక్కల మందు వేసిండ్రు సిబ్బంది. సారంగపూర్ ఫ్యాక్టరీ తెరుచుకునేనా? శిలా వ్యవస్థకు చేరుకుంటున్న చక్కెర కర్మాగారం పునరుద్ధరించాలని కోరుతున్న రైతులు, కార్మికులు అనే వార్తిచ్చారు. డీసీసీబీపై అస్తం గురి. అవిశ్వాసానికి 16 మంది అనుకూలం. వారం రోజులుగా క్యాంపు రాజకీయాలు అనే వార్తిచ్చారు. రాత్రి 12 గంటల వరకు దుకాణాలకు అనుమతి.
వాగులకు నీరు వదలకపోతే ప్రత్యక్ష పోరాటం, కబ్జాలకు పాల్పడుతున్న 7గురిపై కేసు, బీజేపీ మండల అధ్యక్షుల నియామకం, తైక్వాండోతో ఆత్మరక్షణ న్యాయ సేవాధికారి సంస్థ రాష్ట్ర సబ్ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, నగరంలో 11,000 మందితో తైక్వాండో ప్రదర్శన, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు అనే వార్తనిచ్చారు. మున్నాల ముచ్చటైన మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పరిశుద్ధ యంత్రాల కొనుగోలు నిర్వహణ లేక కొన్నేళ్లకే చెడిపోయిన వైనం. దీని పట్ల అధికారులు పట్టించుకోవట్లేదనే వార్తిచ్చారు. చారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలనే వార్తిచ్చారు. అలాగే బైపాస్తో రైతుల్లో అలజడి, జాతీయ రహదారి విస్తరణలో బైపాస్ రోడ్ నిర్మాణానికి కసరత్తు, సుమారు 70 ఎకరాల భూమికి నష్టం, పాత రోడ్డునే విస్తరించాలని చెప్పేసి రైతులు కోరుతున్నారంట. అప్పుర సమ్మేళనం అనే వార్తిచ్చారు. అలాగే అంగన్వాడీలో బయోమెట్రిక్, విద్యుత్ వినియోగదారులు ఆందోళన చెందవద్దు అనే వార్తిచ్చారు. రాష్ట్ర స్థాయి పోటీలకు నిజామాబాద్ విద్యార్థులు ఎంపికయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే ఎడపల్లికి సంబంధించిన వార్తిచ్చారు. SBI రివార్డ్స్ పేరుతో సైబర్ మోసం, ఆర్థిక ఇబ్బందులతో యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకేసారి 3 ఉద్యోగాలు సాధించారు నవీపేటలోని. అలాగే క్రైమ్ కథన చూసుకుంటే మద్యం మత్తులో భార్యను చంపిన భర్త. ఈ ఘటన జగరన్పల్లిలో చోటు చేసుకుంది. బెల్ట్ షాప్పై దాడి, మండలంలోని మోతేలో బెల్ట్ షాప్పై దాడి చేసినట్లు ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. కారును ఢీకొన్న బైక్. ఈ ఘటన సిరికొండలో చోటు చేసుకుంది. వేరు ఘటనలలో 4 మృతి చెందడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే అక్బర్ నగర్లో చిరుత సంచరిస్తుంది, ఆ అంశాన్ని ఇచ్చారు. ఇప్పుడు సిద్ధి వినాయక ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. विनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गणपति नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गणपते नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा गणपते नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गणपति नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गणपते नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गणपति नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गणपते नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गणपति नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गणपते नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गणपति नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया। ओम गणपते नमो नमः श्री। ఈరోజు ఆర్మూర్ మండల విషయాలు తెలియజేయడానికి మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సునీల్. గుడ్ మార్నింగ్ సంజయ్. ఆర్మూర్ మండలంలోని వార్తలు ఏంటి సునీల్? నేను ఏదైతే డివిజన్ వ్యాప్తంగా ఇది ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా కొనసాగుతున్నటువంటి ఇంటర్ పరీక్షల్లో భాగంగా కూడా నేడు పరీక్షా కేంద్రాలను ఆ ప్రాంతాలను కూడా జిల్లా డిఇఓ గజరాజు పరిశీలించడం జరుగుతుంది. అలాగే జిల్లా కలెక్టర్ తో పాటు
పలువురు అధికారులు సైతం కూడా ఈ పరీక్షా కేంద్రం తనిఖీ చేయడానికి కసరత్తు చేయడం జరుగుతుంది. అలాగే ఈ నెల 18 నుంచి కూడా ప్రారంభం కానున్నటువంటి 10వ తరగతి పరీక్షల్లో భాగంగా కూడా ఆ ప్రాంతాలను అలాగే మౌలిక వసతులను ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలను కూడా జిల్లా డిఈఓతో సైతము పరిశీలించబోతున్నట్లు సమాచారం. అలాగే స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారుల ఆదేశానుసారం కూడా ఈ యొక్క ఏదైతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు కూడా మున్సిపల్ పరిధి నుంచి వాళ్ళ ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయడం, ఆర్టీసీ ప్రత్యేక చర్యలతో కూడా వారికి ఉచితంగా బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా స్పష్టం చేయడం జరుగుతున్నది. వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది సునీల్ ఆర్మూర్ ప్రాంతంలో? ఎండాకాలం ఏదైతే వచ్చిన సందర్భంగా కూడా ఎండ తీవ్రత కొంచెం పెరిగిన పరిస్థితి కనబడుతోంది. ఉదయం నుంచి అయితే 8 గంటల నుంచే 24 నుంచి 26 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. మధ్యాహ్నము 12 నుంచి 2 గంటల వరకు చూసుకున్నట్టయితే కూడా 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా శివరాత్రి కంటే ముందే ఇదే పరిస్థితి ఉంటే ఈ యొక్క శివరాత్రి తర్వాత కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వర్గాలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఎక్కువ స్థాయిలో ఎండలో తిరిగి పనిచేసుకునే వారు కూడా ఉదయం 12 గంటల లోపే పూర్తి చేసుకోవాలని చెప్పేసి, అలాగే ఈ యొక్క వడగాలున పెరిగే అవకాశం ఉంటే వడదెబ్బ తగిలితే ఆరోగ్య సమస్యలు తలెత్తాయి కాబట్టి కూడా దీనిపై జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వైద్యులు సూచన సలహాలు చేయడం జరుగుతుంది. క్రైమ్ వార్తలు ఏమున్నాయి సునీల్? ఈ ఆర్మూర్ పట్టణంలో కూడా ఈ పరిసర గ్రామ శివార్లలో మామిడిపల్లి, అలాగే పెరికెట్టు, ఆర్మూర్ పట్టణ శివార్లలో, ఇటు అంకాపూర్ గ్రామ శివార్లలో కూడా ప్రత్యేకంగా పోలీసు టాస్క్ ఫోర్స్ బృందాలు కూడా తిరగడం జరుగుతుంది. ఏదైతే బేకాద స్థావరాలను అడ్డంగా చేసుకున్న వారిపై కోడా చూపించడం జరుగుతుంది. ఈ ప్రాంతాలను కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం జరుగుతుంది. నిన్న ఆర్మూర్ పట్టణంలో బేకాద ఆడుతున్న 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రత్యేకంగా కూడా గంజాయి స్థావరాలపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నాయి. ఓకే సునీల్, థ్యాంక్ యూ. ఇవి ఆర్మూర్ మండల విశేషాలు. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి మరికొన్ని జిల్లా వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే అద్దె భవనాల్లో అంగన్వాడీలు అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. జిల్లాలో అంగన్వాడీలకు సొంత భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నారట. అద్దె భవనాల్లో కొనసాగుతున్న 606 కేంద్రాలు ఉన్నాయట. శిథిలావస్థలో 131 అంగన్వాడీ భవనాలు, 4 నెలలుగా కేంద్రాలకు అందని అద్దె. జిల్లాలో 1500 అంగన్వాడీ కేంద్రాలు అంటూ వార్తిచ్చారు. వ్యాపార సముదాయాలకు సమయం సడలింపు జరిగింది పండుగల నేపథ్యంలో అని చెప్పేసి వార్తిచ్చారు. కాంగ్రెస్లో నామినేటెడ్పై పెరుగుతున్న ఆశలు. ఇప్పటికే జిల్లాకు చెందిన సీనియర్ నేతలకు దక్కని పదవులు. ముమ్మర ప్రయత్నాలు చేసిన మరికొందరు కాంగ్రెస్లో చేరుతున్న బీఆర్ఎస్ నేతలు. జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు అంటూ ఆ వార్తను ఇవ్వడం జరిగింది. అలాగే మహిళల ఆత్మరక్షణకు తైక్వాండో శిక్షణ, బుక్ ఆఫ్ రికార్డు నెలకొల్పడం జిల్లాకు గర్వకారణం న్యాయ సేవా సంస్థ రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి తెలిపారనే వార్తలు ఇచ్చారు. సజ్జ పంటపై రైతుల ఆసక్తి, అధిక ధరలతో సాగు ముందుకు వస్తున్న రైతులంటూ సజ్జ పంటకు సంబంధించిన వివరాలని ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్త చూస్తే శిక్షణ స్వీయ రక్షణ ఒకేసారి 11,000 మందికి తర్ఫీదు. ఆ చిత్రాన్ని ఇక్కడ ఇచ్చారు. లుంకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు. ఇందోర్లో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహణ. పాల్గొన్న విద్యార్థులు, మహిళా ఉద్యోగులు. పోచారం ప్రాజెక్టును పరిశీలించిన జీఆర్ఎంబీ చైర్మన్. దుకాణాలకు రాత్రివేళ సమయం సడలింపు. 10 నుంచి ఒంటిపూట బడులు అనే వార్తిచ్చారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 10 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని జిల్లా విద్యాభివృద్ధి అధికారులు తెలిపారట. జిల్లా స్థాయి సైక్లింగ్ టీం ఎంపిక. నగరంలోని బైపాస్ రోడ్లో సైక్లింగ్ పోటీలను జిల్లా సైక్లింగ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారట. 100% లక్ష్యం దిశగా ఆస్తి పన్ను వసూలు వేగవంతం. ₹43 కోట్లకు ఇప్పటి వరకు ₹33 కోట్లు వసూలు. మొండి బకాయిలపై ఇందూర్ నగరపాలక సంస్థ అధికారుల ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నెలాఖరు వరకు 90% వడ్డీ మాఫీ చేయనున్నారనే వార్తనిచ్చారు. పల్స్ పోలియో విజయవంతం. కామారెడ్డిలో 96.2%, నిజామాబాద్లో 95.13% నమోదైందట. వారసత్వ సంపదను రక్షించుకోవాలి. బావుల పునరుద్ధరణతో భూగర్భ జలాల వృద్ధి. కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కోదండ రామాలయంలోని మెట్ల బావిని పరిశీలించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.